మహాకుంభమేళా మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. దీంతో ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో భద్రతా చర్యలను మరింతగా కట్టుదిట్టం చేశారు. మహాకుంభమేళా మరో 5 రోజుల్లో ముగియనుండడంతో ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. ఎటు చూసినా భక్తి పారవస్యంతో నిండిన భక్తులే కనిపిస్తున్నారు. ఒక్క మాఘ పూర్ణిమ సందర్భంగా 2 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కొచ్చినట్లు అధికారుల అంచనా. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అనేక ఘాట్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా మహాకుంభమేళాకు భక్తుల తాకిడి పెరగడంతో భద్రతకు ఉత్తరప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గత సంఘటన నేపథ్యంలో ఎక్కడా తొక్కిసలాట జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మహాకుంభమేళా ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైంది. మహాకుంభమేళాకు ఒక ప్రత్యేకత ఉంది. 114 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా వస్తుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ ఆధ్యాత్మిక సంబురం కొనసాగుతుంది. అంటే 5 రోజుల్లోగా ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక సంబురం ముగియనుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాకు హాజరయ్యారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాకు హాజరయ్యారు. పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక సంబురానికి హాజరయ్యారు. గంగానదికి హారతులిచ్చారు. కాగా ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మహాకుంభమేళాకు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా మహాకుంభమేళా ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు చనిపోయారు. దీంతో భద్రతా ఏర్పాట్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తొక్కిసలాట వంటి సంఘటనలు మరోసారి జరగకుండా అదనపు పోలీస్ బలగాలను మోహరించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఇదిలా ఉంటే ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్ పేరుతో ఉన్న 2 రైళ్లు ఒకేసారి స్టేషన్లోకి రావడంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో ప్రయాగ్రాజ్ వెళ్లడానికి బోగీలో ఎక్కేందుకు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సంఘటనలో కొంతమంది చనిపోయారు.
కాగా తొక్కిసలాటల ఫలితంగా అనేక మంది భక్తులు చనిపోవడం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. ఇదే అంశాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. మహాకుంభమేళా మృత్యుమేళాగా మారిందన్నారు. మహాకుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తప్పుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు పరమ పవిత్రమైన మహాకుంభమేళాను కించపరిచే రీతిలో మాట్లాడవద్దని యోగి ఆదిత్యనాథ్ హితబోధ చేశారు. మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. గతంతో పోలిస్తే ఈసారి కుంభమేళాకు 25% అదనంగా స్థలాన్ని కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి మొత్తం 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు. కాగా మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని 25 సెక్టార్లుగా విభజించారు. భక్తుల సౌకర్యార్థం 1,850 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే మహాకుంభమేళాకు 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మహాకుంభమేళా ఏర్పాట్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్, రైల్వే మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక ఏర్పాట్లలో పాల్గొన్నాయి. మొత్తం మీద మహాకుంభమేళాకు ఈ నెల 26తో తెరపడబోతోంది.